డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకోవడంలో సాక్షి మీడియా తన వంతు ప్రచారం నిర్వహించింది. విద్యార్థులు సే నో టు డ్రగ్స్ అంటూ నినాదాలు చేశారు. నాంపల్లి సరోజినీ నాయుడు మహావిద్యాలయంలో సాక్షి మీడియా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ నిర్వహించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. డ్రగ్స్ భూతం ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న సమస్య. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ను సాక్షి మీడియా చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయంకి వచ్చాము. ఇక్కడ విద్యార్థులతో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా పారద్రోలాలనే నిర్ణయంతో విద్యార్థులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరము మనకు ఒక పెద్ద బాధ్యత ఉంది అని కూడా అంటున్నాను. ఈ బాధ్యతలో అందరూ ప్రేక్షకులు కూడా సహభాగులు అవుతే మనం తప్పనిసరిగా డ్రగ్స్ రహిత సమాజానికి నిర్మించగలుగుతాము. డిసీజ్ని నిర్మూలించాలి అంటే కేవలము ఒకరితో సాధ్యమయ్యే పని కాదు. ఇది అందరూ కలిసి దీనికి మనము ఒక ఉద్యమంగా చేసుకుంటే తప్పనిసరిగా మనము డ్రగ్స్ రహిత సమాజానికి నిర్మించగలుగుతాము. కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలబాలికలంతా కూడా సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయ విద్యార్థులు వీరంతా కూడా చెప్పండి అమ్మా, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకుంటే ఎలా ఉంటుందంటారు? యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు 31 డిసెంబర్. ఈరోజు ఎంతమంది తాగి ఎంతమంది వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారో తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ మన కోసం ఎన్నో ఆశలతో వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఇట్లా డ్రగ్స్ తీసుకొని వాటికి మొత్తం బానిస అయ్యి ఎన్నో రేప్ కేసెస్ కానీ గర్ల్స్ని వాళ్ళ ఫ్యూచర్స్ పాడు చేయడం, మన ఫ్యూచర్స్ని పాడు చేసుకోవడం అవన్నీ ఉండకుండా ఉండాలంటే మనం డ్రగ్స్ని తీసుకోకూడదు. కొన్ని మనకు తెలియకుండా అలవాటు అయిపోయి చాలా హెల్త్ని ఖరాబ్ చేసుకొని లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నాము. అలా కాదు, కొంచెం దీని మీద ఆల్రెడీ ఇప్పటికే మనకు చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నీ చాలా నడుస్తున్నాయి. మా మ్యామ్స్ కూడా మాకు చాలా ఇస్తారు. అలాగే ఇంకా కూడా బయట కూడా మాకు సోషల్ మీడియాలో చాలా దీని గురించి చెప్తూనే ఉన్నారు. సో నేను ఈ ఇయర్ నుంచి అయితే ఇంకా తగ్గితే బాగుండని నేను కోరుకుంటున్నాను. డ్రగ్స్ గంజాయి చాక్లెట్లు అన్ని కూడా అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఏ విధంగా చూస్తున్నాను? అవును, ఈ మధ్య ఏమంటే చాక్లెట్స్లో డ్రగ్స్ కలిపి ఇస్తున్నారు. ఫర్ దాట్ children are getting addicted for it, and they are like we want this chocolate. They are just torturing their parents and all, but we don't know that what's going on with them. Not aware of them. The thing they are doing, they are taking new basic things which are related, such as chocolates, and the things which make children get attracted towards them, the things which cannot be neglected. These things are making children to attract towards drugs. డ్రగ్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఈ కమిటీ ఏం చేయబోతుంది? ఈ కమిటీకి సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటాయి? ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత పిల్లలలో అవేర్నెస్ కొరకు ఆ పిల్లలు మెంబర్స్ తిరుగుతారు. హాస్టల్లో కూడా అవేర్నెస్ కొరకు పిల్లలు తిరుగుతారు. ఇంకా ఆ అవేర్నెస్ మూలంగా డ్రగ్స్ తీసుకునే విధానము తగ్గుతుంది అని అనుకుంటున్నాం మేము. మాదక ద్రవ్యాల మత్తు నుంచి ప్రజలంతా కూడా బయటికి రావాలి. మాదక ద్రవ్యాల మత్తును పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. సాక్షి చేస్తున్న ఈ క్యాంపెయిన్ను అభినందిస్తున్నామని చెప్పి వనితా మహావిద్యాలయ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.